అందరికీ హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు భువన్ టీవీ యూట్యూబ్ ఛానల్. అయితే నిన్న కానీ గత వారం నుండి మనకు కొన్ని బ్యాంకుల నుండి ఇలాంటి మెసేజ్ అయితే వస్తుంది. అంటే ఏఈపీఎస్ డెబిట్ ఫెసిలిటీ డిజేబుల్డ్ అంటే ఏంటి, సో దీనికోసం ఏం చేయాలి, ఇంతకుముందు ఏం జరిగేది అన్నది తెలుసుకుందాము. అయితే చాలా బ్యాంకులు, పాపులర్ బ్యాంక్స్ నుండి మనకు ఇట్లాంటి మెసేజ్ అయితే రావడం జరుగుతుందన్నమాట. ఎస్బీఐ కావచ్చు, ఇండియన్ బ్యాంక్ కావచ్చు అండ్ యూనియన్ బ్యాంక్. సో చాలా బ్యాంక్స్ నుండి ఇలా వస్తుంది. అంటే ఏఈపీఎస్ అంటే ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్. సో అంటే ఆధార్ కార్డు ద్వారా మనము నెంబర్ చెప్పి మన ఫింగర్ ప్రింట్ ఇచ్చేసి డబ్బులు అయితే విత్డ్రా చేసుకునేటోళ్ళం. అంటే చాలామంది ఈ పింఛన్ తీసుకునేటోళ్ళు కావచ్చు, లేదంటే గ్రామాల్లో సో ఈ విధానాన్ని ఎక్కువగా ఉపయోగించే వాళ్ళు అనమాట. అయితే ఇప్పుడు బ్యాంక్స్ కొన్ని సెక్యూరిటీ కారణాల వల్ల సో అందరికీ ఇదైతే డిజేబుల్ అయితే చేసిందనమాట. అండ్ ఇప్పుడు మనము దీన్ని మళ్ళీ ఎనేబుల్ చేసుకోవాలి అనుకుంటే మనము బ్యాంకుకి విజిట్ అయ్యి అక్కడ మనము ఈకేవైసీ చేసుకుంటే ఇది అప్డేట్ అయితే చేసుకోవచ్చు. అప్పుడు మళ్ళీ మనము ఈ ఆధార్ కార్డు ద్వారా డబ్బులు విత్డ్రా చేసుకునే సదుపాయం అయితే కల్పిస్తుంది బ్యాంకు. అయితే మొత్తానికి గతంలో ఎవరైతే ఈ విధంగా డబ్బులు తీసుకుంటున్నారో వాళ్ళకు ఇప్పుడైతే ప్రస్తుతం పనిచేయదు. ఇన్ కేస్ మీకు అలాంటి మెసేజ్ మీ బ్యాంకు నుండి వచ్చినట్టయితే, ఒకవేళ మీ బ్యాంకు నుంచి రాకపోతే, ఒకవేళ మీకు బ్యాంక్ అలర్ట్ మెసేజ్లు లేకపోతే రాకపోయినా మీరు ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళి డబ్బులు విత్డ్రా చేసుకుంటుంటే సో అది మీకు అలో అయితే చేయదు. అంటే మీకు పర్మిషన్ ఉండదు డబ్బులు తీసుకోవడానికి ఆధార్ కార్డు సిస్టమ్ ద్వారా. సో మీరు నేరుగా బ్యాంకుకు వెళ్ళి ఈ సిస్టమ్ని మళ్ళీ మీరు ఈ ఫీచర్ని, ఈ సదుపాయాన్ని మళ్ళీ మీరు ఎనేబుల్ చేసుకోవాలి. అంటే మళ్ళీ మీరు ఎంచుకుంటేనే మళ్ళీ మీకు ఈ కార్డు ద్వారా మీ ఫింగర్ ప్రింట్ పెట్టి డబ్బులు తీసుకోవచ్చు. సో మొత్తానికి మీ మిత్రులకు కూడా, ఎవరైతే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోని షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియజేయండి. అండ్ ముఖ్యంగా గ్రామాల్లో ఈ విధానాన్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. సో ఏటీఎం కార్డు ఉంటే పర్లేదు, బట్ ఇట్లాంటి విధానాన్ని యూజ్ చేస్తూ డబ్బులు తీసుకునే వాళ్ళు మాత్రం డెఫినెట్గా మీరు ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళకు కూడా తెలియజేయండి ఈ అప్డేట్ని. అండ్ డెఫినెట్గా ఈ విధానాన్ని మళ్ళీ ఎంచుకోవాలనుకుంటే బ్యాంక్ అయితే విజిట్ చేయాలనేసి ఇక్కడ మనకు మెసేజ్లో కూడా చెబుతున్నారు. సో ఇదన్నమాట వీడియో. షూర్గా మీరు ప్రతి బ్రేకింగ్ అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ డెఫినెట్గా ఎటువంటి డౌట్ నాకు కామెంట్ చేయడం మర్చిపోదు. సో దిస్ ఇస్ భువన్ సైనింగ్ అవుట్. జై హింద్.